స్నేహితులారా, మన అతిశయం దేవుని మహిమను కప్పివేస్తుంది. దేవుడిచ్చిన దీవెనలను చూపించి దేవునిచ్చిన దేవుణ్ణి మర్చిపోతే అదే దీవెన ఒకరోజు మనకు శత్రువుగా మారుతుంది. హిజ్కియా చేసిన ఈ చిన్న అతిశయం వల్ల ప్రవక్త యెషయా వచ్చి ఒక కఠినమైన హెచ్చరిక ఇచ్చాడు. నీవు దేనిని చూపించావో అదంతా ఒకరోజు బబులోను పాలవుతుంది. అవును స్నేహితులారా, మనం దేనిపై గర్వపడతామో అదే మన చేతుల నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం హిజ్కియా కథ కాదు, ఇది మన జీవితానికి హెచ్చరిక. దేవుడు మనకు స్వస్థతని ఇవ్వచ్చు, ఉద్వేగం ఇవ్వచ్చు, స్థానం ఇవ్వచ్చు, ఐశ్వర్యం ఇవ్వచ్చు. కానీ ఆ స్థితిలో నా తెలివి నా కష్టమని మన ఘనత తీసుకుంటే ఆ ఘనత దేవుని ముందు నిలవదు. ప్రియమైన దేవుని బిడ్డల, ఇతరుల ముందు మన సాక్ష్యం చెప్పేటప్పుడు మనం హెచ్చించుకోకుండా దేవుని కృపను హెచ్చించాలి. లోకస్తుల మెప్పు కోసము మన ఆస్తిపాస్తులను గొప్పలను ప్రదర్శించడం మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తుంది. హెచ్చింపబడినప్పుడు తగ్గించుకోవడం, దీవించబడినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించటం అంటే